రైతులకు సంబంధించిన డిమాండ్లలో ఉన్నటువంటి విచిత్రం చూడండి. అంటే లిటిగేషన్ ఎట్లా ఈ సమస్య పరిష్కరించే దిశగా ఉందా, రైతు సంఘాలు చేస్తున్నది రైతుల పేరుతో లేదా అన్నటువంటిది. ఇందులో ప్రధానమైనటువంటిది మొట్టమొదటిది 3 వ్యవసాయ చట్టాల రద్దు. ఏం భద్రత కావాలో చెప్పు స్వామి అంటే నువ్వు ముందు రద్దు చేసేయి అంటే పాత విధానానికి పో. పాత విధానం కరెక్ట్ కాదని ఇంతకాలం చేసిన ఉద్యమాల ఫలితం ఏంటో అర్థం కాదు. పాత విధానం వద్దనినే కదా ఇన్నేళ్ళు గొడవ చేసింది. కొత్త విధానం వద్దన్నప్పుడు పాత విధానం కరెక్ట్ అన్నప్పుడు మరి ఇంతకాలం ఉద్యమాలు చేసి ఎవరిని మోసం చేసినట్టు? రెండవది, దాంట్లో సెక్యూరిటీ కావాలి అనుకుంటే కనుక అదే కదా నీకేం కావాలో అడుగుతున్నది. ఏం కావాలో అడిగితే ఇదొద్దు ముందు అది తీసేయని చెప్తున్నాం, మనం పాత తెచ్చేయని చెప్తున్నాం. ఇది నెంబర్ 1 డొల్లతనం. రెండవది, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత. ఇంతకుముందు కూడా చెప్పా, ఏడాదికి ప్రతి ఏడాది బియ్యానికి ఒక ఏది 1900 రూపాయలు 1800 ఇవ్వాలనేటువంటిది ఒక రూల్ పెట్టారు అనుకుందాం. ఆ 1800 1900 రూపాయలు మళ్ళీ మార్చాలంటే మళ్ళీ చట్టం మార్చాల్సిందే కదా ప్రతి ఏడాది. ఇప్పుడు కనీస మద్దతు ధర అనేది గిట్టుబాటు ధర కాదు కదా. కనీస మద్దతు ధరకు అందరూ సరుకులు ఇచ్చేస్తారా? ఇప్పుడు ఏది 1900 రూపాయలు 2000 రూపాయలు ఉంది. మనం బాస్మతి బిర్యానీ బియ్యం ఎంతకు అమ్ముతాం? 3000కి అమ్ముతాం, 3500కి అమ్ముతాం. మరి అది ఇచ్చేయచ్చు కదా. ఇచ్చేస్తారా ఈ రేటుకి? ఇవ్వం కదా. ఇక్కడ ఇప్పటిదాకా జరుగుతుంది ఒక సంప్రదాయం, ప్రభుత్వం ఏ రేటుకి తీసుకుంటోంది అని. దీంట్లో ఒక ప్రొవిజన్ చెప్పండి, ఇదిగో 10% పెంచండి, 5% పెంచండి. అట్లాంటిది ఏం కావాలి అంటే చెప్పట్లా, ముందు రద్దు చేసేయండి అనేటువంటిది చెప్తున్నారు. ఇది ఒక కాన్సెప్ట్. స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు, గిట్టుబాటు అనేది స్వామినాథన్ కమిషన్. దాంట్లో ఉన్నటువంటి క్లారిటీ ఏ ప్రభుత్వానికి చేతకాంది అదే. అప్పుడు ఎంత గిట్టుబాటు అవుతుంది అంటే 100కి 50 రూపాయలు పడుతుంది, 150 రూపాయలు కావాలి అన్నారనుకోండి. 155 రూపాయలకి కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటే అప్పుడు బియ్యం వచ్చేటప్పటికి 100 రూపాయలకు 150 రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రజలు ఒప్పుకుంటారా? అప్పుడు మళ్ళీ ఇదే ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టడం అనేది రైతులు కూడా తిడతారు, వాళ్ళకి అన్నీ ఇచ్చి చేస్తున్నారని చెప్పేసి. ఆ ప్రాక్టికల్గా లేనప్పుడు దాంట్లో ఉన్న పాజిటివ్ థింగ్ ఏంటంటే ప్రభుత్వమే మొత్తం కొనలేదు కాబట్టి ఓపెన్ మార్కెట్. వాస్తవంగా వీటి వల్ల రేపు పొద్దున ధరలు పెరుగుతాయి గ్యారంటీగా. ఆ పెరిగితే ప్రభుత్వానికే మైనస్ దీన్ని అమల్లోకి తీసుకొస్తే. ఆ విషయం ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నప్పుడు రిలయన్స్ ఓడు మోరోడు తీసుకున్న తర్వాత బియ్యాలు లేకపోతే పప్పులు ఉప్పులు రూపాయి ఎక్కువ లాభం వేసుకుంటాడు, రూపాయి తక్కువ లాభం వేసుకుంటాడా? ఆటోమేటిక్గా జరిగేటువంటి అప్పుడు ప్రభుత్వం గది దిగేటువంటి సందర్భం వస్తుంది. అలా కాకుండా కంట్రోల్ చేయడం ప్రభుత్వం చేత కావాలి, కార్పొరేట్ శక్తిని, లేకపోతే గవర్నమెంట్ దిగుద్ది. అక్కడ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం ప్రభుత్వం చేతిలో ఉండేటువంటి పని. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ కాన్సెప్ట్ ప్రధానమైనటువంటి చర్చ స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు. అట్లాగే వ్యవసాయ రుణాల మాఫీ, ఇది జరిగే పని అయినా ఇప్పుడు టోటల్గా చేసేయడం అనేది. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రాల ప్రభుత్వాలు కొన్ని మొన్న చేస్తానని చెప్పినట్టు మధ్యప్రదేశ్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజస్థాన్ ఏం జరిగింది ఫైనల్గా? ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే ఉంటుంది. టోటల్ రుణాల మాఫీ చేస్తే కనుక వర్కౌట్ కాదు. ఇలాంటి డిమాండ్లను పెట్టుకురావడం ద్వారా అట్లాగే అరెస్ట్ అయిన రైతులు విడుదల, ఇది ఆటోమేటిక్గా మళ్ళీ సమస్య మొదటికి తీసుకొచ్చారు. కావాలంటే ఈ చివరిది చేస్తారు, ఈ మొదటి 4 పక్కకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ప్రాబ్లం ఇదే. ప్రాక్టికల్ వాటికంటే కూడా అన్నిటికంటే మెయిన్ పాత చట్టమే కావాలి అంటాం. మరి పాత చట్టాన్ని తీసుకొచ్చేద్దాం, ఈ చట్టం రద్దు చేసేద్దాం. ఇక పైన రైతు కష్టపడ్డాడు, నష్టపోయాడు, అన్యాయం అయిపోయాడు, ఇబ్బంది పడుతున్నాడు అనే పదాలు మానేస్తారా? అందరూ పాత పద్ధతిలోనే కొనసాగించారు. కొత్త పద్ధతి ప్రయోగమే నాకొద్దు అనేటువంటి వాళ్లతో వచ్చిన గొడవ ఇదంతా. ఇంతకుముందు నుంచి చాలాసార్లు చెప్పుకున్నట్టు కొత్త పద్ధతి ఫెయిల్ అయితే పోయేది మోడీ, ఇంటికి పోతాడు. పంపించాలనుకుంటే పంపించేయచ్చు కదా ఆ విధంగా. అలా కాకుండా ఇంత అడ్డుపడుతున్నారంటే ఏంటి? అది సక్సెస్ అవుద్ది అనేది కదా, అదే కదా భయం. నిజంగా అయితే కనుక ఎట్లుంటుందా? ఇక్కడే అసలు లాజిక్. ఆలోచిస్తారా లేదా అనేది ఎవరిష్టం వాళ్ళదే.